మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీత్, చిన్నోడు వర్షిత్. భూ వివాదాలకు ఇక చెల్లు, భూభారతితో అది సాధ్యం. అమలు బాధ్యత రెవెన్యూ సిబ్బందిదే. నాటి పాలకులు వారిని దోషులుగా చిత్రీకరించారు. నాటి ముఖ్యమంత్రి ఎలా దృష్టించాలో చూశారు. అయితే దేని గురించి అంటే ఇప్పుడు భూ వివాదాలు ఇక చెల్లు అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారితో అంటున్నారు. ఇప్పుడు భూభారతి పోర్టల్ తోనైతే ఇక అంటే ఇప్పుడు ల్యాండ్ రికార్డ్స్, ల్యాండ్ సోవరీ అనేది అయితే ఇప్పుడు ఏం మోసాలు లేకుండా అయితే డైరెక్ట్ అయితే చూసుకోవచ్చు అనేది ఇచ్చారు. తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు తోలుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను మరిచింది. అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో అంటున్నారు, ఇప్పుడు తెలంగాణలో అయితే అడవులపైకి ఇప్పుడు బుల్డోజర్స్ అయితే పంపిస్తున్నారైతే ఇచ్చారు. అలాగే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట అయితే తప్పుతున్నారు అని అయితే అంటున్నారు. అది పూర్తిగా ప్రభుత్వ భూమే. గచ్చిబౌలి భూమిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పణ. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు గచ్చిబౌలి దగ్గర అయితే 400 acres ఆఫ్ ల్యాండ్ అయితే ఫారెస్ట్ అయితే ఉంది కదా, అదైతే టోటల్ అయితే స్టేట్ గవర్నమెంట్ అని అయితే గవర్నమెంట్ అయితే చెప్తోంది. ఇంకా ఈ విషయంలో అయితే సుప్రీంకోర్టుకి అయితే అఫిడవిట్ కూడా అయితే పంపించారు. గిగ్ వర్కర్లకు భరోసా. ఉద్యోగ భద్రత బీమా కల్పనకు ప్రత్యేక బోర్డు. ముసాయిదా బిల్లు రూపొందించిన కార్మిక శాఖ. మే 1కి బిల్లు అమల్లోకి 4 లక్షల మందికి లబ్ధి. ఇదైతే గిగ్ వర్కర్స్ అంటే ఇప్పుడు డెలివరీ బాయ్స్ అంటే ఇప్పుడు మనం యాప్స్లో కొన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్ యాప్స్ అయితే ఉంటాయి కదా, వాటి నుంచి మనం బుక్ చేస్తే అయితే వాళ్ళు అయితే వచ్చి అయితే ఇస్తారు కదా, వాళ్ళని అయితే గిగ్ వర్కర్స్ అని అయితే అంటారు అందరినీ. ఇప్పుడు వాళ్ళకి అయితే బడ్జెట్లో అయితే వాళ్ళకి భరోసా కల్పిస్తామని అయితే చెప్పారు కదా సెంట్రల్ గవర్నమెంట్ అయితే. ఇప్పుడు ఆ విషయంలో అయితే మే 1కి అయితే దీన్ని అయితే చేయబోతున్నారు అని అయితే ఇచ్చారు. వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ అయితే గోల్కొండకు చెందిన ఇప్పుడు ఒక బ్లూ డైమండ్ అయితే ఇప్పుడు వేలానికి అయితే వేస్తున్నారని అయితే ఇచ్చారు. ఇక్కడ గిగ్ వర్కర్లకు భరోసా. ఇదైతే ఫస్ట్ పేజ్ లో వచ్చింది, ఇక్కడ కూడా అయితే వచ్చింది. అది పూర్తిగా ప్రభుత్వ భూమే. నిజంగా సానుభూతి ఉంటే ముస్లింలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి. అయితే దేని గురించి అంటే ఇప్పుడు హర్యానాలో అయితే ఏం జరిగిందంటే ఇప్పుడు నిజంగా సానుభూతి ఉంటే అంటే ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ ఆపాలి అని మీకు సానుభూతి ఉంటే అప్పుడు ఇప్పుడు ముస్లింలకు ఒక పార్టీ నుంచి అయితే అధ్యక్ష పదవి ఇవ్వాలి అనేది అంటున్నారు. ఇక్కడ భాజపాల రాజకీయ ఆర్థిక అరాచకాలను అడ్డుకోవాలి. ఇదైతే బట్టి విక్రమార్క గారు అయితే అంటున్నారు. నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. గడ్డం వివేక్ సోదరులపై పరోక్షంగా ఆరోపణలు. ఇదైతే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గారు అయితే అంటున్నారు. అంటే ఆయన అయితే నాకు పదవి రాకుండా చేస్తున్నారని అయితే చెప్తున్నారు.
అరుదైన నారాయణ పక్షి ప్రత్యక్షం. అయితే ఇప్పుడు అరుదుగా కొన్ని టైమ్స్ లోనే అవపడే ఒక పక్షి, ఇదైతే నారాయణ పక్షి అని అయితే అంటాము. ఇప్పుడైతే ఈ పక్షి అనేది అయితే ఇప్పుడు ఖమ్మంలో, కరీంనగర్ లో అయితే కనబడింది. రామోజీ ఫిలిం సిటీలో మాయాలోక్ అయితే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో అయితే మాయాలోక్ అనే ఒక అంటే సినిమాని తీయడానికి అయితే ఇప్పుడు ఉంటుంది కదా కొన్ని ప్లేసెస్, అలాగైతే ఈ ప్లేస్ ని కూడా అయితే తయారు చేశారు. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్, చిరు వ్యాపారాలకు చేదోడు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా చిన్న చిన్న వ్యాపారాలు, సంస్థలు ఎన్నో కనిపిస్తాయి. వీటిపై ఆధారపడి కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారితో పాటు కొత్తగా వ్యాపార రంగంలోకి రావాలనుకునే వారికి, ముఖ్యంగా ఔత్సాహిక మహిళలకు, వ్యాపార రంగంలో రావాలనుకునే వారికి, ముఖ్యంగా ఉత్సాహిక మహిళలకు బ్యాంకు రుణాలు సరిగ్గా అందడం లేదు. ఈ లోటును తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజనను తీసుకొచ్చింది. ఇటీవలే 10 ఏళ్లు పూర్తి చేస్తున్న ఈ పథకం ద్వారా ఎలాంటి ఫలితాలు వచ్చాయి? అయితే ఆర్టికల్ దేని గురించి అంటే ఇక్కడైతే ప్రధానమంత్రి ముద్ర యోజన గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ ముద్ర యోజన అయితే పెట్టి ఒక 10 ఇయర్స్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు మన దేశంలో చిన్న చిన్న స్టార్ట్అప్స్ లేకపోతే ఇప్పుడు వ్యాపారాలు ఇలా అయితే కూరగాయలు అంటే ఫస్ట్ కూరగాయలను పెట్టుకుని ఆ తర్వాత ఫ్రూట్స్ పెట్టుకుని పెద్ద షాప్ లానే పెట్టుకుంటారు. ఇలా అయితే మొత్తం అయితే చేస్తారు కదా ఇప్పుడు స్టార్ట్అప్స్ లాగా. ఇప్పుడు దీంట్లో అయితే అంటే మనం బయటికి వెళ్తే ఇలాంటివి అయితే ఎక్కువ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు వీటిపై ఆధారపడిన ఇప్పుడు మహిళలు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఉండొచ్చు. దీంట్లో అయితే వాళ్ళ కోట్లాది మంది జీవనం అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ రంగంలో అయితే ఇప్పుడు మహిళలు కూడా అయితే అంటే ఉత్సాహంగా ఉన్న కొందరు మహిళలు కూడా అయితే ఉన్నారు. ఇప్పుడైతే ఏమైందంటే ఇప్పుడు వీళ్ళకి బ్యాంక్స్ నుంచి అయితే లోన్స్ తీసుకోవడానికి అయితే అంటే ఇప్పుడు కొన్ని టైమ్స్ అయితే బ్యాంక్స్ నుంచి అయితే లోన్స్ తీసుకోలేరు. అంటే ఆ టైం అంటే అదైతే ఇప్పుడు సరిగ్గా అయితే యూజ్ అయితే ఉండదు. అందుకైతే ఇప్పుడు ఇక ప్రధానమంత్రి ముద్ర యోజన అనేది అయితే కొత్త అయితే ఒక స్కీమ్ అయితే పెట్టారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అయితే దీన్ని పెట్టిన తర్వాత ఇప్పుడు చాలా మంది కోట్ల అంటే 5.77 crores మెంబర్స్ కి అయితే వ్యాపారాలు అయితే పెట్టుకునే ఉత్సాహం అయితే వచ్చింది. ఇందులో అయితే మొత్తంగా అంటే ప్రధానమంత్రి ముద్ర యోజన పెట్టి అయితే 10 ఇయర్స్ అయితే అవుతుందని అయితే ఇచ్చారు. ఇక్కడ సమ్మిళిత వృద్ధికి తోడ్పాటు, నిరర్థకు ఆస్తులు ఎన్ని, అధిగమించాల్సిన సవాళ్ళు, దాని గురించి అయితే ఆర్టికల్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్, ఆత్మనిర్భరతే సమాధానం. విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు అమెరికా సహా అన్ని దేశాలపైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వర్తక వాణిజ్యాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ పరిణామం ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉంది. అందుకనే పలు దేశాలు అప్రమత్తమై ప్రతి చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే
ట్రంప్ గారి గురించి ఇంకా అమెరికన్ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడైతే అమెరికన్ ప్రెసిడెంట్ గా ఎలక్షన్స్ అయితే నడుస్తున్నప్పుడైతే ట్రంప్ గారు అన్నవి అయితే ఇప్పుడు తను గెలిచాక అయితే చేస్తున్నారు. అంటే లైక్ వీసా గురించి, ఇంకా అంటే వాళ్ళైతే క్రైమ్ చేసి మన అంటే అమెరికాకి వెళ్ళడం, ఇంకా తెలియకుండా అమెరికాకి అట్లా వెళ్ళడం, వాళ్ళ మళ్ళీ రివర్స్ అయితే పంపిస్తానైతే చెప్పారు కదా, అదైతే అయింది కరెక్ట్. ఆ తర్వాత కూడా అయితే ఇప్పుడు రెసిప్రోకల్ టారిఫ్స్ అయితే అన్ని దేశాల మీద అయితే వేస్తున్నారు. ఇలా చేయడం వల్ల అయితే ఇదైతే ఫస్ట్ అయితే అమెరికన్స్ కి అయితే ఎక్కువ అయితే ప్రెజర్ అయితే పడుతుంది. ఎందుకంటే ఓన్లీ అమెరికా కంట్రీ అనేది అయితే వాళ్ళు వేరే దేశం నుంచి అయితే ఎక్స్పోర్ట్స్ అయితే ఇంకెక్కువ అయితే చేసుకుంటాయి. అందుకోసం అయితే అలా చేసుకున్నప్పుడు అయితే వీళ్ళే ఇంకెక్కువ ధరకి అయితే వాటిని అయితే తీసుకోవాలి. అంటే ఇప్పుడు శాతం ప్రకారం అయితే ఈ ట్యాక్స్ అయితే పెంచితే అయితే మనీ కూడా అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. అందువల్ల అయితే ఈ అమెరికన్స్ అయితే తీసుకునేటప్పుడు అయితే వాళ్ళకైతే మనీ ఇంకెక్కువ అయితే లాస్ట్ టైం కన్నా అయితే ఇంకెక్కువ డబుల్ త్రిబుల్ అయితే పెట్టి అయితే వాళ్ళైతే తీసుకోవాల్సిన అవకాశం అయితే ఉంటుంది. ఇలా కావడం వల్ల అయితే ఇప్పుడు చాలా కంట్రీస్ లో కూడా అయితే ఈ స్టాక్ మార్కెట్ లో అయితే అతలాకుతలం అయితే అవుతుంది. ఇందుకోసం ఇంకా ముఖ్యంగా వార్తా వాణిజ్యాలు, ఇందులో అయితే ఒడిదొడుకులు, అంటే ఒకసారి ప్రాఫిట్స్ ఒకసారి లాసెస్ అయితే అసలు ఏమొస్తుంది అయితే అసలు ఏమైతే అర్థం కావడం లేదు. ఇంకా ఫ్యూచర్ లో అయితే ఇంకా చాలా మార్పులు వచ్చే అవకాశాలు కూడా అయితే ఉన్నాయని అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఎవరి దారి వారిది అంటే ఇప్పుడైతే అమెరికన్స్ గురించి అయితే ఇచ్చారు. ఇక్కడ అమెరికన్స్ అయితే ఒకవేళ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలంటే వేరే దేశం నుంచి అయితే ఇంపోర్ట్స్ అయ్యాకైతే కొనుక్కోవాలి ఇంకెక్కువ రేట్కి అయితే. అంటే ఈ ట్యాక్సెస్ వల్ల అయితే రేట్ అయితే ఇంకెక్కువైతే పెరుగుతుంది. పెరగడం వల్ల అయితే వాళ్ళు డబుల్ అయితే మనీ కట్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడైతే పెట్టుబడుల్లో వైవిధ్యం, అంటే ఇప్పుడైతే ట్రంప్ గారు అయితే ఇలా టారిఫ్స్ వేయడం వల్ల అయితే అన్ని కంట్రీస్ అయితే ఏం చేస్తున్నాయి, ఇప్పుడు G20 కంట్రీస్, గ్రేటర్ 20 కంట్రీస్, ఇంకా అవి ఇంకా చాలా సదస్సులు అయితే ఉన్నాయి కదా, వాళ్ళు కూడా అయితే దీన్ని ఆపుదామని అయితే చూస్తున్నారు కానీ అయితే జరగడం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్, భవిష్యత్తు ఏంటి? ట్రంప్ టారిఫ్ల మూలంగా మన ఆభరణాలు రత్నాల పరిశ్రమ తీవ్రంగా ప్రభావితం అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. భారత జీడిపిలో 7% వాటా కలిగిన ఈ పరిశ్రమ 50 లక్షల మందికి పైగా నిపుణులు, సెమీ స్కిల్డ్ కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. భారతదేశ వాణిజ్య ఎగుమతుల్లో ఈ పరిశ్రమ ఉత్పత్తులే 15% పైగా ఉంటాయి. వాటిలోనూ అత్యధిక వాటా ప్రజలది. ఆ తర్వాత స్థానం బంగారు ఆభరణాలది. ఇదైతే గోల్డ్ మెడల్ గురించి అయితే ఇచ్చారు. అంటే ఇప్పుడైతే ఆభరణాలు, జ్యువెలరీస్ అయితే ఉంటాయి కదా, వాటి గురించి. ఇప్పుడు ట్రంప్ గారి టారిఫ్ల వల్ల అయితే గోల్డ్ రీసెంట్ అయితే తగ్గింది, మళ్ళీ అయితే ఇప్పుడు 96,000కి అయితే పెరిగింది చాలా అయితే. ఇంకా బ్యాంకింగ్ పర్పస్ లో, ఫార్మా పర్పస్ లో అయితే దీనికి అయితే ఎక్కువ ఎఫెక్ట్ లేదు, కానీ అయితే ఇంకా మిగతా వాటికి అయితే చాలా ఎఫెక్ట్ అయితే కలుగుతుంది. అంటే ఇప్పుడు మన ఇండియా జీడిపి అయితే చాలా తక్కువ అనే దేశాల కంటే పోల్చుకుంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికా తోటి జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే ఇదైతే దీని క్యాలిక్యులేట్ అయితే కంపెనీస్ డెవలప్మెంట్ తో అయితే చేస్తారు. ఇంకా వచ్చే ప్రాఫిట్స్ లాస్ తో అయితే క్యాలిక్యులేషన్ అయితే అవుతుంది. ఇంకా దీని గురించి అంటే ఇప్పుడు ఆభరణాలు మన ఇండియాలో అయితే ఈ ఆభరణాలు అయితే 38% అయితే ప్రొడ్యూస్ అయితే అవుతుంది. ఇంకా ప్రజలు అంటే పీపుల్స్ వాళ్ళు అయితే 47.16% లాగా అయితే పెడుతున్నారు. ఇలా అయితే విత్ బిలియన్స్ దాంట్లో అయితే ఇచ్చారు పర్సంటేజ్ అయితే. ఇవైతే 8 రూపీస్ వచ్చిన వార్తలు.
మహిళా సెలబ్రిటీల రోదసి యాత్ర అయితే ఇప్పుడు రోదసి అంటే స్పేస్. ఇప్పుడైతే ఎవరైతే మహిళా సెలబ్రిటీస్ అయితే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఇప్పుడు స్పేస్ కి అయితే వెళ్తున్నారు అమెరికాలో. చదువుల తాత 91 ఏళ్ల వరుసలో పిహెచ్డి అయితే ఇప్పుడు 91 ఇయర్స్ ఈయన సూర్యనారాయణ గారికి ఉన్న. ఇప్పుడైతే ఈయన ఇంకా పిహెచ్డి అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఔరా అనిపించిన డాక్టర్ సూర్యనారాయణ. నక్సల్స్ ఏరివేత చర్యల్లో భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలు అయితే ఇప్పుడు నక్సలైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయడానికి అయితే ఇప్పుడు చెకింగ్ అయితే చేస్తున్న టైంలో గాయాలు అవుతున్నాయని అయితే ఇచ్చారు. ఇన్ఛార్జి మంత్రి ఆమోదంతోనే ఇందిరమ్మ ఇల్లు. ఇదైతే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చరిత్రాత్మకం. ఇదైతే నిన్నటి నుంచి అయితే ఎస్సీ వర్గీకరణ అయితే స్టార్ట్ అయితే చేశారు. ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ ఛాంపియన్ చెన్నై ఎట్టకేలకు 5 ఓటముల తర్వాత ఓ విజయం. మెరిసిన ధోని, దుబే, రచిన్, జడేజా సమష్టిగా సత్తా చాటిన బౌలర్లు. అయితే దేని గురించి అంటే ఇక్కడ నిన్న జరిగిన మ్యాచ్ లో అయితే చెన్నై అయితే గెలిచింది. ఇప్పుడైతే బౌలర్లు అలాగే బ్యాట్స్మెన్స్ అయితే ఇప్పుడు చాలా డేంజరస్ గా అయితే ఆడారు. ఇప్పుడు ధోని గారు అయితే 26 రన్స్ నాట్ అవుట్. ధీరజ్ కు మరో పథకం. వ్యక్తిగత విభాగంలో యాంశం. రష్మిక రైమంటూ అయితే ఇప్పుడు టెన్నిస్ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు సుఖీబాబా పేజ్ మధుమేహ సునామీ. ఇదైతే మధుమేహం గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడైతే ఇదైతే చాలా మందికి అయితే వస్తుందని. వృద్ధులకు పొటాషియం రక్ష. ఇదైతే కొన్ని పొటాషియం గురించి అయితే ఇచ్చారు. ఇదైతే కొన్ని వెజిటేబుల్స్ నుంచి అయితే వస్తుంది. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ కు ఘన నివాళి. అయితే దేని గురించి అంటే ఇప్పుడు నిన్నైతే అంబేద్కర్ జయంతి కదా, అందుకైతే ఇప్పుడు నిన్న సెలబ్రేషన్స్ అయితే చేశారు హైదరాబాద్ లో. ఎందుకంటే అక్కడ అంబేద్కర్ గారిది ఒక స్టాచ్యూ అయితే ఉంది కదా అక్కడ. కాటికి సైతం కలిసే పయనం. నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం. ఇదేదో మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే అంటున్నారు. అయోధ్య రామాలయం చుట్టూ 4 కిలోమీటర్ల రక్షణ గోడ. గర్భగుడి శిఖరంపై భారీ కలశం. అయితే ఇప్పుడు గర్భగుడి శిఖరం పైన అయితే ఇప్పుడు ఒక కలశం లాంటి బొమ్మను అయితే పెడుతున్నారు. అలాగే ఇప్పుడు అయోధ్యలో అయితే ఇప్పుడు రక్షణ అంటే ఇప్పుడు అయోధ్య రామాలయంకి అయితే ఇప్పుడు అంటే అప్పుడైతే కూల్చేశారు కదా, మళ్ళీ అలా కాకుండా అయితే ఇప్పుడు 4 కిలోమీటర్ల రక్షణ గోడనైతే పెడుతున్నారు. కొత్త జీవిత భాగస్వామి అమెరికా వెళ్ళడానికి ఎన్ని కష్టాలు. ఢిల్లీ పైన ముంబై తరహా దాడి. అయితే దేని గురించి అంటే ఫస్ట్ ఇప్పుడు రానా గారు అయితే ఏమంటున్నారంటే ఫస్ట్ ఢిల్లీ పైన అయితే దాడి చేద్దామని అనుకుంటే ఇప్పుడు ముంబైలో అయితే దాడి చేసామని అయితే అంటున్నారు. వసుంధర పేజ్ బావిని ఏనుగులు ప్రారంభించాయి. ఇది ఒక విలేజ్ లో అయితే వాటర్ కొరత అయితే ఉంది. అందుకోసం అయితే అక్కడైతే ఒక బావిని అయితే ఏనుగులు తయారు చేశాయని అయితే అంటే వర్కింగ్ అయితే ఏనుగులు స్టార్ట్ చేశాయని అయితే ఇచ్చారు.
ఇప్పుడు సినిమా పేజ్ జనాలతో ఉంటే అర్జున్, మృగాలతో ఉంటే సర్కార్. అయితే ఇక్కడ ఒక నాని గారి మూవీ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు హిట్ 3 మూవీ గురించి. సంక్రాంతికి కలిసి వస్తారా. అయితే ఇక్కడ సంక్రాంతి 2 మూవీ అయితే ఉంది కదా, దీంట్లో అయితే ఇప్పుడు చిరంజీవి గారు కూడా అయితే యాక్ట్ చేస్తారని అయితే ఇచ్చారు. బిజినెస్ పేజ్ వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు. ఇదైతే ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ అయితే ఏం చెప్పిందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను అయితే తగ్గిద్దామని అయితే చెప్తోంది. వ్యయ నియంత్రణపై డాక్టర్ రెడ్డీస్ దృష్టి. ఇదైతే డాక్టర్ రెడ్డీస్ గురించి కంపెనీ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. ఇన్స్టా, వాట్సాప్ విక్రయించాలని మెటాపై ఒత్తిడి. అమెరికాలో అతిపెద్ద యాంటీ ట్రస్ట్ ట్రయల్ ప్రారంభం. ఇదైతే అమెరికాలో అయితే కొత్త అయితే యాంటీ ట్రస్ట్ ట్రయల్ అయితే ప్రారంభిస్తున్నారు. ఇందులో అయితే ఇన్స్టా, వాట్సాప్ అయితే విక్రయించాలని 11.30 లక్షల కోట్ల సంపద. హాంఫర్డ్. అమెరికా ప్రతీకార సుంకాల ప్రకటన నుంచి ఇప్పటి వరకు సెన్సెక్స్ కు 2% నష్టం. ఇదైతే సెన్సెక్స్ కి అయితే 2% అయితే అమెరికా టారిఫ్స్ వల్ల అయితే 2% అయితే లాస్ లోకి అయితే వెళ్ళిపోయింది. ఇందులో అయితే 11.30 lakhs crores అయితే సంపద అయితే ఆవిరైతే అయిపోయింది. డీజిల్ గిరాకీ వృద్ధి తగ్గింది. 2024-25లో 2% పరిమితం. కోవిడ్ తర్వాత ఇంత తక్కువ ఇప్పుడే. ఇదైతే డీజిల్ వెహికల్స్ కి అయితే డీజిల్ అనేది అయితే ఎక్కువైతే యూజ్ కావడం లేదు, ఓన్లీ పెట్రోల్ అయితే వస్తుంది అనేది ఇచ్చారు. ఇప్పుడు ప్రతిభ పేజ్ భిన్న భౌగోళిక అభ్యుతాల. ఏది దేని గురించి అంటే ఇక్కడ కొన్ని హిమాలయాస్ అలాగే ఇంకా మిగతా వాటి గురించి అయితే ఇచ్చారు. అంటే మౌంటైన్స్ అలాగే రివర్స్. డ్రైవింగ్ లో అదే అత్యంత ప్రమాదకరమైన దేశం. అయితే ఇక్కడ బీమ్ స్టిక్ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు బీమ్ స్టిక్ ఫుల్ ఫామ్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇప్పుడు అయితే ఏమన్నా భూకంపాలు ఈ బీమ్ స్టిక్ లో ఉన్న దేశాలకి భూకంపాలు ఇంకేమన్నా వస్తే ఇప్పుడు అయితే మన ఇండియా అయితే చూసుకుంటుంది. మళ్ళీ ప్రతిభ పేజ్ కంగారుల ఖండంలో వేసవిలో క్రిస్మస్. ఇదైతే అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాకి అయితే నేషనల్ యానిమల్ అయితే ఇవి కంగారులు. వాటి గురించి అయితే అంటే ఇప్పుడు కంగారులకి అయితే ఈ వేసవిలో అంటే క్రిస్మస్ లో అయితే కంగారులు అయితే సెలబ్రేట్ చేసుకుంటాయని అయితే ఇచ్చారు. ఇప్పుడు చదువు పేజ్ ఆన్లైన్ ఆటల్లో అవకాశాల ఊట. అయితే ఇక్కడ ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్స్ అయితే ఏమైతే ఉంటాయో వీటిలో కూడా అయితే ఇప్పుడు జాబ్స్ అయితే ఇస్తున్నారైతే ఇచ్చారు. హాల్ ఆహ్వానిస్తోంది 98 టెక్నీషియన్ పోస్టులు. ఇదైతే హాల్ అనే కంపెనీలో అయితే 98 టెక్నీషియన్ పోస్టులు అయితే ఖాళీ అయితే ఉన్నాయని అయితే ఇచ్చారు. హియలీ హాల్ అనే కంపెనీ. డైరీ టెక్నాలజీ దూర విద్యలో. ఇదైతే డైరీ టెక్నాలజీ అంటే ఇదైతే డైరీస్ అంటే ఇప్పుడు అంటే రాసే డైరీ కాదు. ఇదైతే ఏంటంటే ఇప్పుడు డైరీ అంటే ఫామ్, ఇప్పుడు యానిమల్స్ నుంచి వచ్చే మిల్క్, మీట్ ఇంకా నెయ్యి అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే డైరీ ఫామ్ అని అయితే అంటారు. ఇందులో అయితే చాలా దీని మీద అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ అయితే చూపడం లేదని అయితే చెప్తున్నారు.
అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులని అలాగే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇప్పుడు వాళ్ళకైతే శిక్షణ అయితే విధించారు. మా హక్కులకు భంగం కలగకుండా సవరణలకు అంగీకారమే. విద్యుత్ ఉత్పత్తి జీవోపై సుప్రీంకోర్టుకు తెలంగాణ నివేదన నీరు వృధా అవుతోందంటూ గతంలో ఏపీ పిటిషన్ దాఖలు. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో అయితే ఒక పిటిషన్ విద్యుత్ ఉత్పత్తి జీవో గురించి అయితే ఒక పిటిషన్ అయితే మన తెలంగాణ గవర్నమెంట్ అయితే వేసింది. అంటే ఇది వాటర్ సేవింగ్స్ ఇంకా వాటర్ రైట్స్ గురించి, ఇంకా అంటే ఎలక్ట్రికల్ రైట్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్ కూడా అయితే ఒక కేసు, అంటే వాటర్ అందడం లేదు అని అయితే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ అయితే ఇంపార్టెంట్. ఇంకా ఏపీకి అయితే ఆ డ్యామ్ నుంచి అయితే వాటర్ ఇంక రావడం లేదని అయితే ఏపీ కూడా అయితే పిటిషన్ అయితే వేసింది సుప్రీంకోర్టులో అయితే. ఇప్పుడు ఈ ఏపీ గురించి అయితే అందులో అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం అయితే దేని గురించి అంటే ఈ రోజు అయితే సిఎల్పి సమావేశం అయితే పెడుతున్నారైతే ఇచ్చారు. ఇక్కడ ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల కుట్ర భగ్నం అయితే దేని గురించి అంటే ఇప్పుడు మావోయిస్టులు అయితే ఎలాంటి దాడులు చేయాలనుకున్నా ఇప్పుడు హై టెక్నాలజీతోనైతే ఇప్పుడు మన అంటే ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్స్ మెంబర్స్ అయితే ఇప్పుడు సిద్ధంగా అయితే ఉన్నారు. అంటే వాళ్ళు ఎలాంటి టైంలో వచ్చినా యుద్ధం చేయడానికి. ఐపీఎల్ లో ఈనాడు పంజాబ్ వర్సెస్ కోల్కతా, ఇదైతే ఐపీఎల్ లో అయితే ఈరోజు మ్యాచ్ అయితే పంజాబ్ ఇంకా కోల్కతాకి అయితే ఉంది. ఐపీఎల్ లో బ్యాట్ల తనకి అయితే దేని గురించి అంటే ఇప్పుడు ఐపీఎల్ లో అయితే ఇప్పుడు బ్యాట్స్ అయితే ఏమేం అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాకి అలాగే ఇప్పుడు అంటే చాలా ఇయర్స్ కిందట అన్న ఇప్పుడు ఆస్ట్రేలియాకి అలాగే ఇండియాకి అయితే జరిగిన మ్యాచ్ లో అయితే ఇప్పుడు ఒక ప్లేయర్ బ్యాట్స్ కి స్ప్రింగ్ పెట్టి అయితే ఆడారు. అందుకైతే ఇప్పుడు వాళ్ళైతే కప్పు గెలిస్తే ఇప్పుడు అందుకైతే ఇక బ్యాట్స్ చెకింగ్ అయితే చేస్తున్నారు ఐపీఎల్ లో ఎంపైర్స్ అయితే. ఎస్సీ వర్గీకరణ అమలు చరిత్రాత్మకం అయితే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ గురించి ఇది ఇచ్చారు. సుంకాల నుంచి ఏ దేశానికి మినహాయింపు లేదు స్పష్టం చేసిన ట్రంప్. ఇదైతే ట్రంప్ గారు అయితే ఏమంటున్నారు, సుంకాల నుంచి అయితే ఏ దేశానికి మినహాయింపు లేదు అంటే ఇప్పుడు ఏ దేశాన్ని అయితే వదలను నేను అంటే ఇప్పుడు ట్యాక్స్ అనేది అయితే ఇంపార్టెంట్, అదైతే ప్రతి దేశంకి అయితే ఉండాలని అయితే మీడియం ప్రకారం అయితే చెప్తున్నారు ట్రంప్ గారు అయితే. పొరుగు వారితో స్నేహం సహకారం సంయుక్తంగా ఆసియా ఆధునీకరణ సుంకాల యుద్ధంలో విజేతలే ఉంటారు. ఇదైతే జిన్పింగ్ చైనా ప్రెసిడెంట్ గారు అయితే అంటున్నారు. అంటే ఇప్పుడు అమెరికాకి ఇంకా చైనా అయితే ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల అయితే చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు అమెరికా 125% టారిఫ్స్ వేస్తే కానీ చైనా అయితే 138% టాక్స్ అయితే వేస్తుంది. ఇలా వీళ్ళిద్దరి మధ్యలో అయితే అంటే ఇప్పుడు అందరూ వెపన్స్ తో దాడి చేసుకుంటూ వీళ్ళైతే టారిఫ్స్ తో అయితే దాడి అయితే చేసుకుంటున్నారు. శబరిమలలో బంగారు లాకెట్ల విక్రయాల ప్రారంభం అయితే ఇప్పుడు శబరిమలలో అయితే ఇప్పుడు బంగారు లాకెట్లను అయితే ఇప్పుడు విక్రయాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మొదటిది అయితే ఆంధ్రప్రదేశ్ భక్తులకైతే వచ్చింది. అలాగే ఇప్పుడు దీన్ని అయితే టీడీపీ వాళ్ళైతే ఇస్తున్నారు. అంటే
అతిపెద్ద షిప్ అయితే తయారు చేస్తున్నారు యుద్ధానికి. ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి. అంటే ఇప్పుడు శాటిలైట్స్ లో అయితే దీని ఫోటో అయితే తీశారు. ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే. అండ్ ఐ విల్ సీ యు ఇన్ ది నెక్స్ట్ పేపర్.